హైదరాబాద్లోనే కాదు తెలంగాణ అంతటా అదే పరిస్థితి. భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి రాకపోకలు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భపై అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్లో అంతగా వర్షాలు లేనప్పటికీ మథోల్, లక్షెట్టిపేట్, చెన్నూరులో వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. జిల్లాలోని లింగంపేటలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తాడ్వాయిలో 14 సెంటీమీటర్లు, పెట్లంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నిజామాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలో పర్యటించారు. కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు దుమ్ము రేపుతున్నాయి. పలు మండలాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని భీమదేవరపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోహెడా మండలం బస్వాపూర్ వద్ద మోయి 9 బాగు ఉప్పొంగడంతో హన్మకొండ, సిద్దిపేట రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోయింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. తెలంగాణలోనే అత్యధికంగా వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్లో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలకు ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వరంగల్ నగరంలోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి. నాలాలన్నీ కబ్జాలు కావడంతో రోడ్లపై వరద నీరు ప్రవహించగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో వర్ష పరిస్థితి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరిశీలిస్తున్నారు. 7 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తున్నాయి. జిల్లాలోని కొత్తగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షం పడగా టేకులపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుమ్మగూడెంలో 8 సెంటీమీటర్లు, మణుగూరులో 7 సెంటీమీటర్లు నమోదయ్యింది. వానలకు ఏజెన్సీలో వాగులు పొంగటంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల వల్ల సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మెదక్ జిల్లాలో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా వానలు 4 ప్రాణాలను బలి తీసుకున్నాయి. మెదక్ నుంచి హైదరాబాద్ వెడుతున్న కారు కొంగోడు వద్ద వరదలో చిక్కుకుంది. కారులో ప్రయాణిస్తున్న తండ్రి కొడుకుల్లో కొడుకును అతి కష్టం మీద కాపాడిన తండ్రి ఊపిరాడక కారులోనే చనిపోయాడు. సిద్దిపేటలోని కోడవెల్లి వాగు పొంగి పొర్లుతోంది. చిట్టాపూర్ శివారులో కోడవెల్లి వాగుపై ఉన్న పాత బ్రిడ్జి కూలిపోయింది. జిల్లాలో వరద పరిస్థితులపై మంత్రి సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష జరిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా వర్షపు నీరు వచ్చి ఏవైనా గ్రామస్తులకు గానీ ప్రజలకు గానీ ఇబ్బంది కలిగితే వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి భోజనాలు కూడా పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో అదేవిధంగా ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు పాక్షికంగా కానీ పూర్తిగా ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు కూడా జీవో నంబర్ 2 కింద పూర్తి స్థాయి ఎక్స్గ్రేషన్ చెల్లించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ఈ వర్షాల వల్ల చనిపోయినట్టు దృష్టికి వచ్చింది. వీరికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. సో వారి త్వరలోనే ఈ కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. మూసి ప్రవాహం పెరగడంతో నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలోని చెరువులు నిండిపోయాయి. అలుగులు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో సూర్యాపేట పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు 100 ఎకరాల పంట నీట మునిగింది. జూరాల ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు ఈ దుస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతినడంతో కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పరిగి నియోజకవర్గం పరిధిలోని చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. సుమారు 3 ఏళ్ల తర్వాత లక్నాపూర్ ప్రాజెక్టు నీటితో కలకలాడుతోంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు ఈ రోజు కూడా సెలవు ప్రకటించారు.